ఏంటా మీరేం చేస్తారు? ఆటోమా. నమస్కారం రండి. నమస్కారం. చాలా సంతోషం. ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది? అవును సార్, ఆమెకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్. ఆపరేషన్ తర్వాత కిడ్నీ కాలు మళ్ళీ కిడ్నీ నడవలేను, నిలబడుకోలేదు సార్. నేను తర్వాత సార్ మీరు ఇచ్చిన పింఛన్తో నేను ఇట్లా కాలం వేసుకుంటాను. అదేమ్మా, ఏదో మన ప్రభుత్వం వల్ల కాలం చల్లగా ఉండాలి. అందుకని 15,000 ఇస్తున్నామ్మా మీలాంటి వాళ్ళకి. కష్టాలు ఉన్నాయని ఈయనకి ఎట్లా ఆయనకు ఆటో ఉంది కాబట్టి దెబ్బతయింది. పాత ఆటో ఉంటే తోలుకుంటాను. పిల్లలు లేరు, మేమిద్దరమే. ఇద్దరేమ్మా? ఇద్దరు. మీ ఇల్లు సార్ వేరే వాళ్ళ స్థలం కొనిచ్చినారు. ఈ ఊర్లో వాళ్ళ తల కొంచెం ఇల్లు సాయం చేసి ఇల్లు కట్టించారు. తర్వాత మన ప్రభుత్వం అప్పుడు 50,000 డబ్బులు వచ్చింది. దానికి స్లాబ్ వేసుకున్నాం సార్. అట్లా ప్రభుత్వం మారింది కాబట్టి మనకేం రాలేదు. మీ ప్రభుత్వం మనకి ఇల్లు ఎంపీటీసీ అనసూయమ్మా ఉన్నప్పుడు చేశారా? నువ్వు ఎట్లా ఆవిడని చూసుకో, మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ సార్ స్కూల్ పిల్లకాయలు తోలుకుంటాను. మళ్ళీ 8 గంటలకు వస్తాను, టిఫిన్ చేసి పెడతాను. మళ్ళీ 10 తర్వాత ఒక క్యాండిడేట్ ఉన్నది, అంగడికి పోయా ఒక ఆమె నెలవాడిగా ఉంది, ఆమె ఇచ్చేసి మళ్ళీ తోలుకొని మళ్ళీ 12 వరకు ఉంటాను. 12 ఇంటికి పోయి భోజనాలు చేసుకుంటాను సార్. చెడ్డ మంచి ఇంట్లోనే ఉంటాం. మళ్ళీ ఎక్కడికి బాత్రూమ్ కూడా పోలేదు సార్. తీసుకువెళ్ళి ఎంత వస్తుంది ఆదాయం నెలకు? స్కూల్ పిల్లకాయలే సార్ 15,000 పింఛన్, ప్రభుత్వం 15,000 పింఛన్ వస్తుంది. స్కూల్ పిల్లకాయలతో ఒక 6,000 వస్తుంది సార్. 6,000 వస్తుంది. 6,000 రూపాయలతో ఈ 15,000తో ఏం చేస్తాను? ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. ఇంటిగానే ఉంటాను. నీ పేరేంటా? వెంకటేశ్వరరావు సార్. వెంకటేశ్వరరావు. అందుకనే మీ చూడడానికి కూడా నేను కూడా మొట్టమొదటిసారిగా మనం 15,000 ఇచ్చాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. దేవుడు మిమ్మల్ని చిన్నచూపు చూశాడు. కనీసం నేనైనా న్యాయం చేయాలని ఉద్దేశిస్తే అదేమ్మా. సరిపోతుంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి. మా నువ్వు బాగా చూసుకోవాలండి. ఊరొస్తుందమ్మా. ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేయించేసేయండి. పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడికి, వాళ్ళకు అప్పుడు 50,000 ఇచ్చారని. ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి ఎంత అయితే అంత ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా. ఇచ్చేసారు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అమ్మ, గుడ్. కలెక్టర్ ఇతనికి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించేసి అది ఇప్పించేసి వీళ్ళు రిపేర్ చేసి 1 monthలో ఈ 2 చేశాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే చేస్తాను. అండ్ ఇది మాత్రం 1 month చేస్తాను. ఓకే, మంచిదే. మీరైనా చూడాలి మాకు ఏమన్నా ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారు, ఇల్లు కూడా రిపేర్ చేపిస్తారు. అవన్నీ జాగ్రత్త చూసుకోండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎంతమందికి ఇచ్చావమ్మా ఇప్పటికీ? సార్ ఆల్మోస్ట్ అయిపోయినాయి సార్. 10 మాత్రం పెండింగ్ ఉంది. బయట ఉన్నారు, వస్తారు సార్. 98 పెన్షన్స్ సార్ ఈ విలేజ్లో. 3 hours పడుతుంది సార్. 3 hours అవును సార్. ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళి ఇస్తున్నాను సార్. ఎక్కడ చిన్న సార్ నేను మహిళా పోలీస్ చేస్తున్నాను సార్. ఇంటికి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.